దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోడి గుడ్ల పైన స్కామ్ చేసిండు అనుకుంటూ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు మీడియా వాళ్ళతోటి చిట్ చాట్ చేయడం జరిగింది. నిజానికి గుడ్ల మీద కూడా ఆయన చెప్పిన విషయాన్ని ఒకసారి చూసుకుందాం. ఎంత అంటే గాడిద గుడ్డు అని కోడి గుడ్ల స్కామ్ చేసిన రేవంత్ రెడ్డి. కోడి గుడ్ల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా రూపాయలు 660 కోట్ల స్కామ్ చేసిన రేవంత్ రెడ్డి అండ్ ఆయన కో టీమ్. ఒకసారి ముచ్చటిని మనం వినుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. గుడ్డు కోడి గుడ్డు ఒక్కొక్కటి 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు. అదే విధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదే విధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 నుంచి 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసి ఉంటారు, కానీ ఇది అందరు వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసున్నది. మీరు అనుకోవచ్చు అబ్బా రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు, ఇక్కడ ఏం చేసిండయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్న్ ఓవర్ చూపియండి అన్నాడు. కేసీఆర్ గారి టర్న్ ఓవర్ నిబంధన పెట్టలేదు. 3 కోట్ల టర్న్ ఓవర్ చూపియండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్మార్క్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క్ గ్రేడింగ్? వీళ్ళకు 3 కోట్ల టర్న్ ఓవర్ ఏడికెళ్ళి వస్తుంది? అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు, తినండి అంటున్నావు, కానీ కాళ్ళు చేతులు 2 కట్టేసినావు, మూతికేమో ప్లాస్టర్ వేసినావు. ఎట్లా వీలవుతుందండి? గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకు 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌట్ ఉద్యోగస్తులతోటి ఒక మీటింగ్ అరేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఒక హాల్లో. ఇప్పుడు మీకు జీతాలు ఇవ్వాలంటే నా దగ్గర పైసలు లేవు, ఎక్కడ పోయినా కూడా అప్పు బుట్టట్లా దొంగలు లెక్క చూస్తూ ఉన్నారు. చలో దేని మీద పెంచాలో మీరే చెప్పండి, పెట్రోల్ మీద పెంచాలా, వస్తువుల మీద పెంచాలా, గుడ్ల మీద పెంచాలని ఆ రోజే మహానుభావుడు చెప్పిండు. అప్పుడు ఏమనుకున్నాం, అరే కేసీఆర్ నిజంగానే అప్పు చేశారా అనుకున్నాం. కానీ నిన్న లెక్క చూసుకుంటే మాత్రము పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు 3.50 లక్షల కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 7 లక్షల కోట్లు చేయలేదు. అయితే రాష్ట్రాన్ని దోచుకున్నట్టు తినుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ గుడ్డలో స్కామ్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు బయట పెట్టారు. ఎంత? ఒక జిల్లా నుంచి 20 కోట్ల రూపాయలు, ఒక జిల్లా నుంచి 20 కోట్ల రూపాయలు గుడ్డు మీద ఆయన తీస్తున్న పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. గుడ్డు మీద నుంచి విపరీతమైన పన్నులు చెప్పింది కదా ఆయననే. దేని మీద వేద్దాం, దేని మీద పెంచుతామంటే గుడ్ల మీద పెంచిండు. అయితే 33 జిల్లాలపైన 660 కోట్ల రూపాయలు ఆయన లాభాన్ని పొందుతూ ఆ డబ్బుల్ని కూడా తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసమో అభివృద్ధి కోసమో ఆయన ఉపయోగించడంలా ఆ కోట్ల రూపాయలు మొత్తానికి మొత్తం ఆగం చేసేసాడు. అంటే జేబులు దాచుకుంటా ఉన్నాడు. కోట్ల రూపాయలు ఆయన నిర్దాక్షిణ్యంగా మింగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇట్టనే బయట పెట్టడం ఒక ముచ్చట పరంగా అనుకుంటే, ఆయన పెంచిన డబ్బులన్నీ ఏం చేస్తూ ఉన్నాడు? 660 కోట్ల రూపాయలు ఏం చేసిండు? మన తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఏం చేస్తూ ఉన్నాడు? తీసుకొచ్చిన 2 లక్షల అప్పుని ఏం చేస్తూ ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ శాఖలపై నుంచి వచ్చే నిధులు ఎడిపోతూ ఉన్నాయి. మరి ఇన్ని వస్తున్నా పార్లమెంట్ సాక్షిగా 3.50 లక్షల కోట్లు తెలంగాణలో గత ప్రభుత్వం అప్పు చేస్తే అందులో నుంచి లాభం 4.50 లక్షల కోట్లకు పైగా లాభం వస్తుందని చెప్పడం జరిగింది. అంటే అదనంగా డబ్బులు జనరేట్ అవుతున్నాయని చెప్పిండు. పార్లమెంటే చెప్పింది, ఎవరో చెప్పుడు కాదు, పార్లమెంటే చెప్పింది. అయినా కూడా రేవంత్ రెడ్డి డబ్బులు లేవనుకుంటూ కోట్ల రూపాయలు మింగేస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? ఏం జరుగుతూ ఉంది? ఇల్లు దాచుకోవడం తప్ప ప్రజల్ని పరిపాలించే వ్యవస్థే లేదు. సమస్యలపైన అసలు ఎవ్వరు కూడా మాట్లాడలే, ఒక్కడు కూడా మాట్లాడలే. ఇప్పుడు అందరూ ఎలకబోనియాలో దూరిపోయినట్టుగా అందరేమో తమ ఫామ్ హౌస్లో ఆరాంసే కూర్చున్నారు. ఏదైనా సమస్య పైన కేటాయించాలంటే దాన్ని అందరూ కలిసి తలా ఇంత పంచుకుంటారు తప్ప ఆ డబ్బుల్ని ప్రజల దాకా అందిస్తలేరు వీళ్ళందరూ కలిసి. అందుకని మేలుకోవాలి. గతంలో గుడ్డు రేట్లు ఎట్లుండే, ఇప్పుడు ఆ రేట్లు ఎట్లుండే? ఒక గుడ్డే కాదు, అన్నిటి మీద రేవంత్ రెడ్డి పెంచుతాడు. స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత
కాంగ్రెస్ దెబ్బ ఎట్లుంటుందో అప్పుడు చూద్దురు రేవంత్ రెడ్డి అసలు రంగు అప్పుడు బయటపడుద్ది.